హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను రిమోట్ కవర్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇది గోధుమ పిండి కవర్ అండి, క్లీన్ చేసుకుంటున్నా. గోధుమ పిండి అయిపోయిన తర్వాత గోధుమ పిండి కానీ ఇంకా ఏమైనా కానీ మనకు సామాన్లు వచ్చినప్పుడు కవర్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అవి బాగా యూస్ చేసుకోవచ్చండి. ఇదైతే సోఫా కవరు, దీనికైతే వచ్చింది కాబట్టి ఇదైతే కట్ చేసుకుంటున్నా. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, 1 ఇయర్ అవుతుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని అయితే కట్ చేసుకున్నా. ఎలాగో కట్ చేసి పడేయడమే కదా, పడేయడం ఎందుకని ఇప్పుడైతే రిమోట్ ఇలా పెట్టేసుకొని రిమోట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుంటున్నా అండి. మన రిమోట్ ఏ సైజులో ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. ముందు నేను గోధుమ పిండి వేసుకున్నా కదా, ఆ కవర్ అయినా మనం గోధుమ పిండి తెచ్చుకున్నప్పుడు కవర్ కూడా ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. నేను చూపించాను ఊరికే, కానీ అదైతే యూస్ చేయలేదు. ఇదైతే సోఫాకి వచ్చింది కదా, దీన్ని అయితే కట్ చేసుకున్నా. చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదైతే కట్ చేసుకుంటున్నా. ఇది తీసుకొని కానీ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అయినా కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉందండి. ఇది చూసాను ఇంకా చినిగిపోతుందేమో అని, చినిగిపోలేదు. ఇలా రిమోట్కి కవర్ అయితే సమానంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా క్లాత్ కూడా మనము ఈ కవర్ ఎంత కట్ చేసుకున్నామో అంత కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో సూదితో కానీ గమ్ముతో కానీ కుట్టేసుకోవచ్చండి. ఇలా అయితే రన్నింగ్ కుట్టు అయితే కుట్టేసుకుంటున్నా కట్ చేసుకొని. మనము ఉల్టా పెట్టుకోవాలండి. ఆ ఫ్లవర్స్ అనేది వెనక్కిపోతే మనం తిప్పేసుకుంటాము. కుట్టిన తర్వాత ఫస్ట్ మనం కుట్టుకున్న తర్వాత మనము తిప్పేసుకుంటాం కాబట్టి ఫ్లవర్స్ పైకి వస్తాయండి, డిజైన్ మొత్తము. ఇలా అయితే చినిగిపోయింది డ్రెస్ కానీ ఏదైనా పనికిరాంది జీన్స్ కానీ ఏదైనా క్లాత్ మనము తీసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. మొత్తం 2 టైమ్స్ అయితే కుట్టుకున్నా. రన్నింగ్ కుట్టే మొత్తం చుట్టూ 2 టైమ్స్ కుట్టుకున్నా. 1 టైం కుట్టుకుంటే పోతుందేమో అనే డౌట్ లేకోకుండా గమ్మైనా వేసి అంటించుకోవచ్చు. కాకపోతే సూదితో కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందని నేనైతే ఇలా సూదితో కుట్టేసుకున్నాను. టైం అయితే పడుతుంది, కాకపోతే మన ఇంట్లో ఉండే సూది దారంతోనే చేసేసుకోవచ్చండి. ఏం రూపాయి కూడా ఖర్చు లేకోకుండా చేసుకోవచ్చు. మనం వందలు పెట్టి బయట కవర్లు కొనుక్కుంటాం కదా, మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు, లేసులు అంటించుకోవచ్చు, ఇంకా ఏమైనా అంటించేసుకోవచ్చండి. ఇదైతే చూసుకుంటున్నా. ఇదైతే మనం ఏమైనా సామాన్లు తెచ్చుకున్నప్పుడు డ్యామేజ్ కాకోకుండా వస్తాయి కదా, స్పాంజ్ లాగా ఉంటాయి. దీన్ని అయితే ఇలా నేను ఒక లేయర్ అయితే తీసుకుంటున్నా. ఇది లేయర్ ఉంటుందండి. మనం మొత్తం అవసరం లేదు కాబట్టి ఒక లేయర్ వరకు తీసుకొని ఈ సైజు వరకు కట్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లో. ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి, వంగిపోకుండా మనం రిమోట్ పెట్టుకున్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బాగా స్టాండర్డ్గా. ఈ విధంగా ఇంకొక కొంచెం చిన్న ముక్కను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా అండి. చూసుకుంటున్నా సరిపోతుందా లేదా అని చెప్పేసి. సరిపోయింది. మనం కుట్టుకున్నాం కూడా, కుట్టు కూడా కనపడట్లేదు, లైట్గా కనపడుతుంది. కాకపోతే దీన్ని ఇంకా డిజైన్ చేస్తాను చూడండి. దీన్ని అయితే ఒక చిన్న ముక్కగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ముందర పక్క పెట్టుకుందాము, ఎప్పుడన్నా ఫ్రంట్ పక్క కింద ఉన్నప్పుడు డ్యామేజ్ కాకుండానని కొంచెం పెట్టేసుకున్నాను చూడండి. ఇదైతే ఇలా పెట్టేసుకున్నాను. మనకు రిమోట్ అయితే పనిచేస్తుందండి. మనకు ముందర పక్క పెట్టుకుంటే పనిచేస్తుందో పని చేయదో నొక్కినప్పుడు అనే డౌట్ ఏమో అవసరం లేదు. ఇలా వెనకాల ముందర చిన్న పీస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే ఉంటుందా అని చెప్పేసి ట్రై చేస్తున్నా, కానీ ఉండదండి. మనం రిమోట్ పట్టుకున్నప్పుడు జారి చేతిలో నుంచి కింద పడుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ మొద్దులే అని చెప్పేసి తీసేసి దీనికి జిప్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా మనకు షూకి మనం ఇలా అన్నప్పుడు మనకు అతుక్కుంటుంది కదా, అలాంటిదైనా పెట్టుకోవచ్చు. లేదంటే గమ్మైనా వేసి అంటించుకోవచ్చు. గమ్మేసి అంటించుకున్నామంటే తీసుకునేటప్పుడు మనం తీసుకోలేము కదా, రిమోట్ ఎప్పుడైనా మనం బ్యాటరీలు అయిపోయినప్పుడు. ఇలా నేను 2 చిన్నవి అయితే పీసుల్లాగా ఇలా కట్ చేసుకున్నాండి. దీనికి కుట్టేసుకొని ముడిలాగా వేసుకుందాం అని చెప్పేసి. జిప్ ఉంటే జిప్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర జిప్ అయితే లేదు కాబట్టి ఇదైతే ఇలా కుట్టేసుకుంటున్నా. చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా కొసన ఉండే క్లాత్ని అయితే మడత పెట్టుకున్నా, నీట్గా ఉంటుంది కాబట్టి. ఇలా సూది దారంతో స్ట్రాంగ్గా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలి 2 సైడ్స్, ఆ మూల ఈ మూల.
చూసుకుంటున్నా కుట్టిన తర్వాత ఏమన్నా ఫిట్ అయిందా, వస్తుందా రాదా రిమోట్ అని చెప్పేసి. అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ వారం ఉండేది క్లాత్ కూడా నీట్గా కుట్టేసుకుంటున్నాను. మనకు పీసులు లేకోకుండా కుట్టేసుకోవాలి. ఇలా వెనక్ సైడు ముడి వేసుకుంటున్నామండి. మనకు డ్రెస్సులకు ముడి వేసుకుంటాం కదా, అలాగ ముడి వేసుకున్నాను. జిప్ ఉందనుకోండి చాలా ఈజీగా సింపుల్గా మనం కుట్టేసుకొని తీసి పెట్టేసుకోవచ్చు. ఇదైనా కూడా బాగుంటుందండి. ఇదైతే వెనక్ సైడ్ ఇలా మనము ముడి వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు తీసేసుకొని మళ్ళీ ముడి వేసుకోవచ్చు. నా దగ్గర జిప్పు లేదు కాబట్టి ఇదైతే వేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇంకా దీనికనే ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి, ఇంకా అయిపోలేదు. ఈ విధంగా నేను మొత్తం రిమోట్ కవర్ మొత్తం సెట్ అయిపోయింది కదా, దీనికి లేస్ అంటించుకోవాలి. చూసుకుంటున్నా ఇంకొక రిమోట్ ఉంది కదా, ఇంకొక టీవీ రిమోట్, ఇంకా సెటప్ బాక్స్ రిమోట్ 2 ఉన్నాయి కాబట్టి ఏది సెట్ 2 దానిలోకి సరిపోతుందో ఒకదానికి దీనికి సరిపోతుందా అని చూసుకున్నా. కాకపోతే దీనికే సెట్ అయింది, ముందు నేను చేసుకున్న దానికే. అది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో పట్టలేదు. చిన్నది లేస్ అయితే తీసుకున్నా అండి. ఇది డ్రెస్సులకి ఇంకా బ్లౌజులకి మనం ఎక్కడైనా కుట్టుకుంటాం కదా, ఇలా నా దగ్గర లేస్ ఉంది కాబట్టి ఈ లేస్ని అయితే తీసుకొని చుట్టూ రన్నింగ్ కుట్టేయండి. మనం దగ్గరగా కుట్టు వేసుకుంటూ వస్తే అస్సలు కనపడదు, మనకు నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. చుట్టూ చేత్తోనే కుట్టుకుంటున్నాను నేనైతే. ఇలా రన్నింగ్ కుట్టే నీట్గా నిదానంగా మనం ఇంట్లోనే టీవీ చూస్తూనో, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో చేసేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఈ విధంగా మనము కుట్టేసుకోవాలి చుట్టూ. మనం కొనుక్కునేటివైతే అవి క్లాత్ కూడా అవి వేరే క్లాత్ అండి, అది బాగుండదు అసలు. మనకు కొన్ని రోజులే వస్తాయి. ఇవైతే మనం ఎప్పుడు కావాలన్నా మనం ఒకవేళ పోయినా కూడా ఇంట్లో చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. అవి డబ్బులు పెట్టి కొని మళ్ళీ పోయి మళ్ళీ కొనుక్కుంటూ ఉండాలి. డబ్బులు వేస్ట్ చేయకుండా మనం ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకోకుండా మనమే మనకు నచ్చినట్లు చేసేసుకోవచ్చు. చేసేసుకోవచ్చండి మనకు నచ్చినట్లు. ఇంకా ఏసీ రిమోట్లు ఉంటాయి కదా, అవి కూడా మనము వాటికి కూడా కవర్లు కొనుక్కుంటూ ఉంటాం కదా, కొనుక్కోకుండా ఇలాగా కుట్టేసుకోవాలి. మనం సైజ్ చూసుకొని కుట్టేసుకోవాలి. చూడండి మొత్తం కుట్టేసుకున్నాను, చాలా నీట్గా వచ్చేసింది. ఇలా స్టిఫ్గా ఉండడానికి అని చెప్పేసి ఇది వంగుతుంది, ఇది స్పాంజ్ పెట్టినా కూడా అలా వంగుకోకుండా ఇలా అయితే నేను ఇది అట్ట ముక్కనైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నా అడుగున. ఈ విధంగా పెట్టేసుకొని మనం రిమోట్ పెట్టుకొని ముడి వేసుకోవడం అండి. మనం ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫిట్ అయింది. ఫిట్ అంటే ఫిట్గా ఏం లేదు, సరిపోతుంది మనం రిమోట్ పెట్టుకున్నామంటే. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని వెనకల ముడి వేసుకోవడమే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓన్లీ 1 లైక్ చేయండి అండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ఎంతోమందికి రీచ్ అవుతాయి. మీరు లైక్ చేయకుండా ఊరికే చూసారంటే ఇది ఎక్కువ మందికి షేర్ కాదు. లైక్ చేశారంటే ఇంకో కొంతమందికి ఇది ఇంకా మనకి ఎలాంటివైనా ఇలాంటివి యూస్ అనుకుంటే మనం లైక్ చేసామంటే ఎవరికైనా రీచ్ అవుతుందండి. ఇది చాలామందికి యూస్ అవుతుంది, ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి. ఇంకొక నలుగురికి షేర్ చేసామంటే ఇది వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, ఎటువంటి ఖర్చు లేకుండా. ఈ విధంగా మరెన్నో వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. వీడియోని లైక్ మాత్రం చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఓన్లీ 1 లైక్ ఇవ్వండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలా అయితే నేను రిమోట్ కవర్ అయితే సెట్ చేసుకున్నాను. ఒక ఫ్లవర్ కుట్టుకుందాం ఇక్కడ అని చెప్పేసి ఒక ఫ్లవరు ఇంకొకటి పూస వేసుకున్నా అండి. దీనికైతే కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి కుట్టుకున్నాను, బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఇంట్లోనే మరెన్నో అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. టీవీ కూడా పెట్టి మనం ముందర స్పాంజ్ పెట్టుకున్నాం కదా, ఒకవేళ అది
అడ్డం వస్తుందేమో, మనకు టీవీ పనిచేస్తుందా పనిచేయదా అనే డౌట్ లేకోకుండా టీవీ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి.